వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియో చేసేటప్పుడు ఐ ఫీల్ సో మచ్ ఆఫ్ ప్రౌడ్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇండియన్ ఆర్మీ డే గురించి చెప్తున్నాను. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక కోట్ చెప్పాలి. వి లివ్ బై ఛాన్స్, వి లవ్ బై చాయిస్, వి కిల్ బై ప్రొఫెషన్. ఇది మన ఆర్మీ వాళ్ళ యొక్క స్లోగన్ అనమాట. అంత గొప్ప వాళ్ళు మన ఆర్మీ వాళ్ళు. మరి అలాంటి ఆర్మీ వాళ్ళని, అంటే అలాంటి సోల్జర్స్ని మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు చేసే సాక్రిఫైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గుర్తు చేసుకోవాలి. అందుకోసమే ఇండియన్ ఆర్మీ డే అనేది సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. మన దేశం వాళ్ళు ఇండియన్ ఆర్మీ డేని ప్రతి సంవత్సరం జనవరి 15న సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే మన కోసం బోర్డర్స్లో నుంచొని ఎన్నో ఏళ్ళు, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉండి మన కోసం సేవ చేసే ఆ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సాక్రిఫైజెస్ని మనం చూస్తూ, వాళ్ళ సాక్రిఫైజెస్ని మనం గౌరవిస్తూ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే లాగా సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసిన ఆర్మీ డే 76th ఆర్మీ డే అని చెప్పుకోవచ్చు. అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ డే ఎందుకు డెడికేట్ చేశారంటే మన సోల్జర్స్ని మనం ఆనర్ చేస్తూ వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రెస్పెక్ట్ చేస్తున్నందుకు ఈ డే డెడికేట్ చేయడం జరిగింది. మరి హిస్టారికల్ పర్స్పెక్టివ్గా ఎందుకు జనవరి 15వ తారీఖుని ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అంటే, ఎందుకంటే అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్, అంటే మన ఇండియా యొక్క మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ అయిన కరియప్పన్ గారు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క అచీవ్మెంట్స్ని గుర్తు చేసుకుంటూ, ఆ అచీవ్మెంట్స్ యొక్క గొప్పతనం వల్ల జనవరి 15వ తారీఖున మనకి ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇయర్ థీమ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ డే ఏంటి అంటే ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్. పేర్లోనే అర్థమవుతుంది, ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్. అంటే ఈ థీమ్ ద్వారా మనకి ఏమేమి తెలియజేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క అన్వేవరింగ్ డెడికేషన్, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ప్రొఫెషనలిజం. అంటే ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి సేవ చేస్తూ ఉంటారనమాట. అందుకని ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్, మన సెక్యూరిటీ కోసం, మన దేశం యొక్క సెక్యూరిటీని కాపాడటం కోసం వాళ్ళు చేసే ఆ సేవని పురస్కరించుకొని థీమ్ కూడా ఇన్ సర్వీస్ ఆఫ్ నేషన్ అని పెట్టడం జరిగింది. థీమ్ చాలా ఇంపార్టెంట్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ డే ఏంటి అంటే, ఈ రోజున కనీసం మనం ఒక్క రోజైనా కానీ మన యొక్క వీర సైనికులకి మనం నివాళులు అర్పించాలి కదా. ఎవరైతే మన దేశం కోసం వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారో, ఎవరి ఫ్యామిలీస్ అయితే వాళ్ళని కోల్పోయారో, ఎవరైతే మన దేశం యొక్క సరిహద్దుల్లో ఉండి మనని కాపాడుతున్నారో, మనం ఈరోజు ఇంత ఆనందంగా కూర్చొని ఇంత హ్యాపీగా మన ఫ్యామిలీస్తో గడుపుతున్నాము అంటే వాళ్ళ సాక్రిఫైజెస్ వల్లే కదా. అందుకనే మనం ఇండియన్ ఆర్మీ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మోటో ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో, సేవ పరమో ధర్మ, అంటే సర్వీస్ బిఫోర్ ద సెల్ఫ్. వాళ్ళ యొక్క మోటో ఏంటి అంటే వాళ్ళంతటికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ అండ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. అందుకనే ఇండియన్ ఆర్మీ వాళ్ళన్నా, నేవీ వాళ్ళన్నా అందరూ చాలా చాలా గొప్పోళ్ళు. మన సోల్జర్స్కి మనం మార్నింగ్ దేవుడికి దండం పెట్టుకోకపోయినా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రే టు ద గాడ్ అబౌట్ ద సోల్జర్స్. ఓకే, కరెంట్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే జనరల్ మనోజ్ పాండే గారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇండియన్ ఆర్మీ డే అనేది జనవరి 15న సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే కరియప్పన్ గారు ఎవరైతే ఉంటారో ఆయన ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ స్టాఫ్ అనమాట. ఆయన యొక్క అచీవ్మెంట్స్ని పురస్కరించుకొని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్, వాళ్ళ యొక్క అన్వేవరింగ్ డెడికేషన్, వాళ్ళ యొక్క కమిట్మెంట్ మన తరపున ఉంటుంది కాబట్టి సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున ఒక్కరోజైనా కానీ మనం వాళ్ళకి హోమేజ్ అనేది, అంటే మన యొక్క నివాళులు అనేది అర్పించాలి. అందువలన మనకి ఈ యొక్క ఇండియన్ ఆర్మీ డే సెలబ్రేట్ చేస్తారు. థీమ్ చాలా ఇంపార్టెంట్, ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.